హాయ్ అండి. ఈరోజు నేను కంద కోడిగుడ్లు పులుసు వండుతున్నానండి. ఇది పల్లెటూరులో ఎక్కువ వండుకుంటారండి. కందను తొక్కయి చెక్కేసుకుని జామాకులు వేసుకుని లైట్గా ఉడకబెట్టుకోవాలండి. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయకి ఇలా నాట్లు పెట్టుకోవాలండి. పులుసులో బాగుంటుంది. కంద ముక్కలు ఇవ్వండి ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. టమాటా పేస్ట్, మసాలా పేస్ట్, ఆనియన్ పేస్ట్ అండి. అన్నీ కూడా బాగా మెత్తగా పెట్టకూడదండి. ఇదిగోండి తాలింపు వేసేసి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసేయాలి. టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి ఇలా కలుపుకుంటున్నానండి. మొత్తం బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి కొంచెం వాటర్ అనేది ఇంకింది కదా. కంద కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు గుత్తుల కింద కోసుకున్నవి వేసుకోవాలండి. ముందేస్తే ఇడిపోతాయండి పులుసులోని. పచ్చిమిరపకాయలు లైట్గా కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలండి తగినంత. మనం ముందే చింతపండు అనేది పులుసుకి నానబెట్టుకోవాలండి. అంటే టమాటా పేస్ట్ వేస్తాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇదిగోండి కారం వేసిన తర్వాత మొత్తం కలిపేస్తున్నానండి. కలిపేసి మూత పెట్టేసి ఒక్కసారి ఆయిల్ తేలిదాకా మగ్గనివ్వాలండి. ఇదిగోండి ఆయిల్ అనేది మొత్తం చూసారా ఇంకా ఫ్రై అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు చింతపండు పేస్ట్ అనేది నేను వడబోస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఇసుక అనేది ఉన్నా దిగదు కదండి, ఆ చిక్కన్లోనే ఉండిపోద్దని ఇలా వడబోస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుని బాగానే మనం పులుసు ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకోవాలండి. పోసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి నేను ఇలా పోసాను. పోసేసి మూత పెట్టి ఒకసారి మరగనివ్వాలండి పులుసు. ఇదిగోండి ఇలా మరిగిన తర్వాత ఇదిగోండి ఇలా ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం కంద ముక్కలు అనేది వేసేసుకోవాలండి. నేను ముందు ఎగ్స్ కూడా ఫ్రై చేసేసానండి. ఫ్రై చేసేసుకుని కంద ముక్కలు అనేది వేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి. రెండు కూడా వేసేయచ్చు. కంద చాలా మంచిదండి. ఎవరికన్నా దొరికితే మటుకి వీక్లీ వన్స్ అన్నా తినండి, చాలా మంచిది. ఇందులో 2 రకాలు ఉంటాయంటండి, తీకంద, దురదకంద అని. దురదకంద ఉంటే జామాకులు వేస్తారండి, అది చాలా మంచిది. ఇది తీకందే, అంటే ఈ మధ్యన తవ్వటం మూలానే నేను జామాకులు వేసానండి. పచ్చిది అయితే కొంచెం దురద కింద అనిపిస్తుందంట. జామాకులు వేస్తే దురద అనేది ఉండదంటండి. ఇదిగోండి నేను పులుసు అనేది ఇలా పెట్టానండి. ఇది మరిగితే చిక్కబడుతుందండి. ఇదిగోండి మొత్తం మరిగిన తర్వాత ఇలా చేపల పులుసులో ఆయిల్ అంతా తేలుతుందండి. నేను మసాలా పేస్ట్ వేసాను అన్నాను కదండి, అందులో ఏమీ లేదండి. 6 లావు మొగ్గలు, కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం, ధనియాలు, జీలకర్ర వేసుకున్నానండి. అంతకు మించి ఇంక అందులో మసాలా అనేది వేయకూడదండి. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత కట్టేసుకుంటున్నానండి. కిందన చిక్కగా ఉందండి. ఇదిగోండి పక్కన చూసారా పలుచగా ఉంది. మొత్తం కలుపుకుని ఒక్కసారి మరగనిచ్చి కట్టేసానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే లైక్